హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ ఐటీ. ఈరోజు ట్యూటోరియల్లో మెష్ స్పెల్లింగ్ గురించి చెప్తాను. మెష్ అంటే వల, జాలి, ఇంగ్లీష్లో నెట్ అని కూడా అంటారు. ఈ మెష్ మన ఆబ్జెక్ట్కి అప్లై చేసినప్పుడు బాక్సులుగా విభజిస్తూ గ్రిడ్ లైన్స్ వస్తాయి. ఆ గ్రిడ్ లైన్స్ కలిసే చోటల్లా డాట్స్ వస్తాయి. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ గీయాలి కదా, ఇదిగో ఇలా ఒక రెక్టాంగిల్ అయితే గీశాను, రైట్. ఈ రెక్టాంగిల్కి మెష్ అప్లై చేస్తున్నాను. చూసారా, 4 భాగాలుగా చేస్తూ గ్రిడ్ లైన్స్ వచ్చాయి. ఈ గ్రిడ్ లైన్స్ కలిసిన చోటల్లా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చాయి చూడండి, వాటిని నోట్స్ అంటారు. అయితే ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ ఈ ప్రాపర్టీ దగ్గర ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ప్రతి రోకు 4 బాక్సెస్, 2 రోస్ ఉన్నాయి కదా, రోను కూడా మనం ఇక్కడ సెట్ చేయవచ్చు. 4 రోస్ చేశాను. ఒక్కో రోకు 4 బాక్సెస్, 4 రోస్ రావాలని ఇక్కడ సెట్ చేశాను. చూసారా, ఇక్కడ వచ్చింది చూడండి. ఇలా ఏంటంటే అన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం అయితే మనము 3 రోస్, ఈచ్ రోకు 3 బాక్సెస్ సెట్ చేసుకుందాం. ఓకే, సెట్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో కలర్ అప్లై చేసి చూపిస్తాను. ముందుగా ఇక ఈ నోడ్ దగ్గర ఈ నోడ్ సెలెక్ట్ చేశాను. ఈ నోడ్ సెలెక్ట్ చేసి కలర్లో క్లిక్ చేస్తే, అంటే లెఫ్ట్ క్లిక్ చేయగానే ఫిల్ అవుతుంది. చూసారా, కలర్ ఫిల్ అయింది. అలా అన్నీ ఫిల్ చేయవచ్చు. ఏదో కలర్ ఫిల్ చేస్తున్నాను తెలియడం కోసం. మీ తర్వాత మీ డిజైన్కి తగ్గట్టుగా కలర్స్ ఫిల్ చేసుకోండి. రైట్, చూసారా, నేను పక్కకు క్లిక్ చేస్తాను. ఎలా ఫిల్ అయింది చూసారు, ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ లాగా తయారైంది కదా. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. చూపిస్తాను. మళ్ళీ మెష్ టూల్ క్లిక్ చేస్తే మనకు ఈ నోట్స్ కనపడతాయి. ఈ నోట్స్ నేను ఒక నోట్ సెలెక్ట్ చేయగానే దాని చుట్టుపక్కల డాట్స్ లాగా వచ్చాయి కదా, అవి హ్యాండిల్స్. వాటిని మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఇదిగో చూడండి, రైట్. ఇది ఇక్కడ ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి అనేది ఇలా కలర్ ట్విస్ట్ అవుతుంది. ఆ నోట్ దగ్గర ఉన్న కలర్ ట్విస్ట్ అవుతుంది. చూసారా, కలర్ ఎలా బెండ్ అయిందో, ఇలా బెండ్ అవుతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కోసారి షార్ప్గా ఇక్కడ వచ్చేస్తుంది. అది రాకుండా నీట్గా కలర్స్ అనేది బ్లెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసి ఇలా పట్టుకొని కూడా అలాగొచ్చు. మన కర్సర్ని ఈ లైన్ మీదకి, గ్రిడ్ లైన్ మీదకి తీసుకెళ్ళినప్పుడు కింద కరువు లైన్ వస్తుంది. అప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ సెట్ చేద్దాం. ఈ నోడ్ని క్లిక్ చేసి ఇది తీసుకోవాలి. కస్ప్ నోడ్ అని పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మనము మామూలుగా ఇది ఉంది చూడండి, పక్కన క్లిక్ చేస్తాను. ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా రొటేట్ చేస్తుంటే నేను ఇక్కడ ఒక్క హ్యాండిల్ పట్టుకొని రొటేట్ చేస్తున్నా, అవతల హ్యాండిల్ కూడా రొటేట్ అవుతుంది. అలా కాదనమాట. ఈ కస్ప్ క్లిక్ చేసినప్పుడు అవతల హ్యాండ్ మీద రిఫ్లెక్ట్ అవ్వదు. ఇలా చూసారా, అక్కడ షార్ప్గా వచ్చేస్తుంది బ్లెండ్. చూసారా, ఇలా ఎక్కడ షార్ప్ ఎట్లా వచ్చిందో ఇలా వస్తుంది. అలా కూడా అడ్జస్ట్ చేసుకో. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా. ఈ కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. నేను ఇది డిలీట్ చేసి ఇంకో ఆబ్జెక్ట్ గీసి చూపిస్తాను. అంటే మనము దీంతో షేడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా ఉందనుకోండి. ఓకే, దీంట్లో ఏదో కలర్ అప్లై చేసేద్దాం. ఉదాహరణకి బ్లాకే అప్లై చేస్తున్నాను. అప్లై చేశాను కదా. ఇప్పుడు మెష్ అయితే లేని 2 రోస్ ఉన్నాయి. నేను 2 రోస్ కాదు 5 రోస్ పెడతాను.
4 చాలు, 4 rows. ఈ మధ్యలో అంటే సెకండ్ రోన్ మొత్తం నోట్స్ సెలెక్ట్ చేశాను. చేసి ఇక్కడ లైట్ గ్రే కలర్లో క్లిక్ చేస్తున్నాను. ఇగో చూడండి, ఫస్ట్ బ్లాక్, తర్వాత లైట్గా కొంచెం తగ్గిపోతుంది, బ్లాకిష్ వైట్ కలుస్తుంది, తర్వాత ఇందులో ఇంకా కొంచెం వైట్ కలుస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేశాను. సేమ్ అదే ఇక్కడ కింది నుంచి రెండవది తీసుకోవాలి, రో. తీసుకున్న మధ్య రో ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను, సెంటర్ రో సెలెక్ట్ చేశాను కదా. దాదాపు వైట్ లాగా ఉండాలి, ఆ గ్రే కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, ఇది ఒక పైప్ లాగా కనపడుతుంది కదా, ఇలా కూడా చేయొచ్చు అనమాట. దీంతో నేను ముందు మీకు డిజైన్స్ చేసి చూపిస్తాను. ఒక డిజైన్స్లో ఎలా అప్లై చేయాలి మెష్ ఫిల్లింగ్ అనేది మీకు చూపెడతాను. ఓకే, ఇప్పుడు కరోనా రెండో స్టేజ్ నడుస్తుంది కదా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేలా చూడండి. రైట్, బాయ్.